రేపు రామలక్ష్మి మ్యాచ్ ఆడకుండా చేయాలి. ఏదో ఒకటి చేయాలి. హలో. ఏంటి అలా ఫోన్ మాట్లాడకపోతే పాపం చూసుకోవచ్చు కదా. నేను ఫోన్లో ఎక్కడ మాట్లాడాను? నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఓహో, పిచ్చి ముద్ర బాగా కనపడిందన్నమాట. ఏంటి విషయం అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నా గురించి నేనే ఆలోచించుకుంటున్నాను. నీ గురించి నువ్వు ఆలోచిస్తే నీ భవిష్యత్తు బాగుండేది. ఇంకెవరి గురించో ఆలోచిస్తున్నావు. నాకేం పని పట్టలేదా? ఖచ్చితంగా నీకు పని లేదు. ఇంకొకరు ఏదో చేస్తుంటే ఎలా చెడగొట్టాలా అని ఆలోచిస్తావు. రామలక్ష్మి వదిన గురించి ఆలోచిస్తున్నావు కదా. అలాగే అనుకో. నీకు వేరే పనే ఉంది. నాకా నీకా? నీకే. నా ఆలోచనతో నేనుంటే నువ్వు మధ్యలో దూరి డిస్టర్బ్ చేస్తావెందుకు? నువ్వే కదే ఇంకొకరి జీవితాన్ని డిస్టర్బ్ చేయాలనుకుంటావు. నేను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా? ఏంటి గొడవ? ఏం లేదు వదిన, ఏవో పని పాటలేని గొడవలు. చిన్నపిల్ల పాల కోసం ఏడుస్తుంటే ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేస్తుంది. అరే, నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండని అని చెప్పాను కదా. ఆస్తి తీసుకొచ్చిందా నాకు విలువ లేకుండా పోయింది. ఏమైందని అలా మాట్లాడుతున్నావు? నీ వల్లే గొడవంతా. నా వల్ల? అవును. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మ్యాచ్లు అని తిరుగుతుంటావు. మీ ఆయన నిన్ను ఎంకరేజ్ చేస్తుంటాడు, మా ఆయన మాత్రం నన్ను హెరాస్ చేస్తూ ఉంటాడు. నేనా? చూడు వదిన ఎలా మాట్లాడుతుందో. నేనేం చేశాను? నువ్వు ఏం చెయ్యలేవు అనే నా బాధ. పాప ఇప్పుడే పాలు తాగి పడుకుంది, మీరిద్దరు గట్టిగా అరవకండి. అంతేలే, అన్ని పనులు నువ్వే చేసుకుంటూ వెళ్తావు, మళ్ళీ నేను చూడట్లేదు అంటారు. అవును, నిన్నే అంటారు. అసలు నువ్వు ఎప్పుడు పట్టించుకున్నావు చెప్పు వదిన. రేపు నువ్వు స్టేడియంకి వెళ్ళేంత వరకు అస్మితను నమ్మద్దు. తన ఒళ్ళంతా విషమే. హలో, ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? నా మీద పడి ఏడుస్తున్నావు? నేను ఏం చేయకపోతేనే చాలా జాగ్రత్తగా ఉంటుంది. నువ్వు ఇంత చెప్పిన తర్వాత తానెందుకు జాగ్రత్త పడదు? అయినా నా కాళ్ళకి బంధం వేసేశారు కదా, ఇంకా నేనెక్కడికి వెళ్తాను? వదిన, ఇవన్నీ ఆలోచిస్తే నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. నువ్వు వాటి మీద ఫోకస్ చేయి. ఖచ్చితంగా గెలుస్తావు. ఈ గొడవలన్నీ మావులే. నువ్వు వెళ్ళొదినా. సరే. ఎంత చక్కగా చెప్పావు అవతల వాళ్ళకి, అదే నాకు కూడా చెప్పొచ్చు కదా. చెప్తే వింటారనుకున్న వాళ్ళకి చెప్పొచ్చు, కానీ ఎంత చెప్పినా వినిపించుకోరనుకున్న వాళ్ళకి ఎందుకు చెప్తాం? నాకెంత సంతోషంగా ఉందో తెలుసా పెద్దమ్మా? మా మమ్మ దూరం అయిపోయిందని ఇన్నాళ్లుగా బాధపడుతున్నాను, కానీ మా మమ్మ దూరం కాలేదు. పెదనాన్న మా మమ్మని కూడా ఈ ఇంట్లో భాగమే అని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి? మీ పెదనాన్న అబ్దికం జరగడానికి ఒప్పుకుంటారా లేదా అని నేనెంతో కంగారు పడ్డాను. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన రోజుది. మా చెల్లి ఊరొదిలి వెళ్ళిపోయిన రోజు నుంచి మళ్ళీ తనని చూడలేదు.
తన అస్థికలే ఈ గోదావరిలో కలిశాయి. అప్పట్నుంచి తన జ్ఞాపకాలు తప్ప ఇంకేవీ లేవు. ఆ గోదారమ్మ సంధ్య అత్తయ్య అస్థికల్ని తనలో ఎలా కలుపుకుందో అంతే పెద్ద మనసుతో నువ్వు కూడా ఆద్యని అక్కున చేర్చుకున్నావు. అవునత్తయ్య, బురదైనా వరదైనా ఏదైనా సరే గోదావరి తల్లి ఎలా అంగీకరిస్తుందో ఈ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా అడ్డంకులు ఉన్నా నువ్వు ఆద్యని అలాగే తీసుకున్నావు. అంతా ఆ సీతారామస్వామి దయ. పెద్దమ్మా, నువ్వలా చేయడం మంచిదే అయింది. లేదంటే నాలాంటి పిల్ల దొరికేదా మీ మేనల్లుడికి? అవునులే, లేదంటే ఏ అమెరికా వాడినో చేసుకునేదానివి నువ్వు. హా? అక్కడే పిజ్జాలు బర్గర్లు తింటూ బతికేదానివి. చూడు పెద్దమ్మా, ఇక్కడ మా అత్తయ్య కమ్మని వంటలు మిస్ అయ్యేదానివి. అయ్యో అత్తయ్య, ముందు రేపు పనుంది. రేపు గార్మెంట్స్ డెలివరీ పంపించాలి, లోడ్ వెళ్ళాలి. నువ్వు ఆద్యకి అండగా ఉండటం వల్ల ఇదంతా సాధ్యమైపోతుంది. వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళకి బట్టలు అందించగలుగుతున్నాం. ఇదంతా పైలోకంలో ఉన్న సంధ్య అత్తయ్య ఆశీర్వాదం అనుకుంటా. అన్ని పనులు ఇలా చకచకా జరిగిపోతున్నాయి. ఏంటి లేట్ అయింది? నాకేమైనా ఈ వకీల్లే అనుకుంటున్నావా వదినా? ఆ ఇంట్లో కూడా నేను పనులు చెయ్యాలి. అక్కడ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఇదిగో నా నడుం పడిపోతుంది. అబ్బా. పనులు చేయడానికి నువ్వు బాగా అలవాటు పడినట్టున్నావు. ఈ ఇంట్లో పని మనిషిగా ఉండాలని నేను ఎప్పుడైతే అన్నానో అప్పుడు ఇంకో 4 ఇల్లులు పట్టుకున్నావు అన్నమాట. అయ్యయ్యో, ఇది మరీ బాగుంది. నేనెందుకు అలా చేస్తాను? మా ఇంట్లో కూడా పనులు ఉంటాయి. అయితే మాత్రం అది ఉమ్మడి కుటుంబం కదా, ఎవరో ఒకరు చెయ్యేస్తారు కదా. ఏం వేస్తారు?